బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కాబోతుంది. ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్న సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి కీలకమైనటువంటి పంప్ హౌస్ 2, పంప్ హౌస్ 3ల ట్రయల్ రన్ను ఈరోజు నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాల భూములను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టును ఈ నెల 15న సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఇప్పటికే జూన్ నెలలో మంత్రి తుమ్మల సమక్షంలో బీజీ కొత్తూరులోని పంప్ హౌస్ 1 ట్రయల్ రన్ను సక్సెస్ఫుల్గా చేశారు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ 2, కమలాపురం వద్దున్న పంప్ హౌస్ 3ల ట్రయల్ రన్ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఇరిగేషన్ శాఖ అధికారులు ట్రయల్ రన్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి తుమ్మల ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లా ప్రజలకు అందించడమే తన జీవిత ఆశయమని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో మొదటి విడతలో ముందుగా 3 పంప్ హౌస్లను అందుబాటులో తేవడం ద్వారా దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలోనే 1.5 ఎకరాల సాగునీరు అందించనున్నారు. మొత్తం ఈ ప్రాజెక్టు లక్ష్యం 10 లక్షల ఎకరాలకు నీరు అందించడం కాగా మొదటి దశలో 1.5 ఎకరాలకు నీరు అందిస్తారు. సీతారామ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంపై కాంగ్రెస్ నేతలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైందని చెప్పారు. జిల్లాలో ఉన్నటువంటి కొత్త ఆయకట్టు సుమారు 6-7 లక్షలు, స్టెబిలైజేషన్ నాగార్జున సాగర్ ఆయకట్టు 3 లక్షలు దగ్గరగా 10 లక్షల ఎకరాలు రావాలనేది నా కోరిక, ప్రజల కోరిక. కాబట్టి భవిష్యత్తులో ఇల్లెందు ప్రాంతానికి కూడా మొదట్లో మనం రోళ్లపాడు నుంచి అనుకున్నాం, అది ఇప్పుడు సాధ్యం కాలేదు, అటవీ అనుమతులు డిలే అవటం మూలాన. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఇల్లెందు ప్రాంతంలో కూడా ఈ గోదావరి జలాలు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతామో తీసుకెళ్ళి గోదావరికి పై భాగంలో ఉన్నటువంటి ప్రగళ్లపల్లి ఎత్తిపోతల పథకం తీసుకుంటే అక్కడ కూడా భద్రాచలం నియోజకవర్గానికి తాలిపేరు ఉన్నప్పటికీ కూడా దుమ్మగూడెం మండలంలో 30,000 ఎకరాలకు సేద్యం వచ్చే అవకాశం ఉంది. అది కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టారు. దీనివల్ల అన్ని నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో యావరేజ్న నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు కొత్తగా సేద్యం ఇచ్చే అవకాశం, సాగునీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. మంచినీటి పథకాలు కూడా వైరా ప్రాజెక్టులో, పాలేరు ప్రాజెక్టులో ఉన్నాయి. కాబట్టి వీటికి కూడా భవిష్యత్తులో సాగర్ నీళ్లు రాకపోయినా గోదావరి జలాలతోటే సాగునీరు, తాగునీరు గోదావరి తల్లితోటి మనం తీర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా అధికారులు, కలెక్టర్ గారు జితేష్ గారు, విఓ గారు రాహుల్ గారు, ఎమ్మెల్యే గారు ఆదినారాయణ గారు, ప్రియమైన ఇంజనీరింగ్ అధికారులు, సిఈ గారు, మాకు అడ్వైజరు పెద్ద ఆయన, ఈ వయసులో ఆయనకు అవసరం లేకపోయినా ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ఇంపార్టెన్స్ గురించి ఆయన అయితేనే చేయగలుగుతాడనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన గారిని మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చి పంపించారు. కాబట్టి వెంటారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెలలోనే ఈ 3 పంప్ హౌస్లు ట్రయల్ రన్ కావాలని చెప్పి కోరుకుంటూ రేయంబౌళ్ళు కష్టపడి ఆయన ఇక్కడే పండుకుంటున్నాడు.